కానీ దొరకవు. అంటే అంతమంది జనం అలా అంత పెద్ద రథాలు లాక్కుని అంటే ఆ విజువల్స్ అదే ఆ దృశ్యాలు ఎక్కడా కనిపించవు కదా మనకి. క్రౌడ్ చూడండి ఎంత ఎక్కువైపోయిందో, మొత్తం నిండిపోయింది. సార్ జై జగన్నాథ్. సేఫ్ వెళ్తాం లేదు తెలియట్లేదు. ఇట్లా వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లో ఫ్రీగా ఉన్నదా, కానీ రథాల దగ్గరికి వెళ్ళేసరికి మాత్రం ఊపిరి ఆడకుండా అయిపోయింది. మొత్తం అందరూ నైట్కి ఎక్కడే పడుకుండిపోతారేమో అని అనుకుంటున్నాను. చూడండి చాలా ఎక్కువ మంది ఉన్నారు. జై శ్రీరామ్. ఒక రకమైన గూస్ బంప్స్ వస్తా నేను చెప్తున్నాను చూస్తుంటే. మొత్తం ఆ రథం అంతా జనాలు ఎక్కేసి ఉన్నారు. ఒకసారి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే ఎప్పటి నుంచో చూద్దాం అనుకున్న రథయాత్ర అయితే ఇప్పుడు చూడబోతున్నాను. నాతో పాటు మీ అందరికీ కూడా చూపిస్తాను. ఇప్పుడు వరకు ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడబోతున్నాను. అంటే ఎలా జరుగుతుందో నాకు చాలా ఆశగా ఉన్నది. రాత్రి నుంచి చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. ఎప్పుడు జీడితోటలో ఒక పోస్ట్ వచ్చిందనమాట, జూన్ 27న ఇలా జరుగుతుందని. అప్పటి నుంచి వెళ్దామని అనుకుంటున్నాను. మొత్తానికి అయితే ఏదోలా మా బిట్టుకొని తీసుకొని వచ్చేసాను. ఇప్పుడైతే గుడి దగ్గరికి వెళ్దాం. అప్పుడే స్టార్ట్ అవుదు, కాకపోతే ఆ రథాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మనకి దగ్గరికి వెళ్తే మీకు అంతా నీట్గా వీడియో తీసి పెడతాను, లేకపోతే మామూలుగా చూసి వచ్చేద్దాం. ఇప్పుడైతే గుడి దగ్గరికి వెళ్ళిపోతారండి. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే లైక్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసింది. ఇంకా వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దారండి. ఇక్కడ నుంచి మేము నడిచి వచ్చాం కదా, అక్కడికి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ ఇక్కడికి అదే మా గుడి దగ్గర నడిచి వచ్చాం కదా, ట్రైన్ దిగిన. ఇప్పుడు అదంతా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట గుడి దగ్గరికి. రైల్వే స్టేషన్ తర్వాత గుడి ఉంటుంది. ఇప్పుడైతే మన పాదయాత్ర స్టార్ట్ చేసేద్దారండి. ఇప్పుడు చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళతో కలిసి వచ్చాను ఇక్కడికి. మళ్ళీ ఇప్పుడే అంటే అసలు గుడి ఎక్కడో కూడా నాకు సరిగ్గా తెలీదు. అలా నడుచుకుంటూ వెళ్తాం. గుడి అది కూడా నీట్గా చూపిస్తాం. ఇటు సైడ్ నడిచి వస్తున్నారు. అసలు గుడి కానీ ఇటు సైడ్ ఉన్నదేమో అని డౌట్ క్రియేట్ అవుతుంది ఇప్పుడు నాకు. ఎందుకో అంటే గుడి అటు సైడే, కానీ వీళ్ళు ఎందుకు ఇటు సైడ్ నడిచి వెళ్తారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. కరెక్ట్గా 3.9 కిలోమీటర్స్ ఉన్నది. అంటే ఎందుకన్నా మంచిదని గూగుల్ ఆన్ చేసాం. నిన్న ఫోటోలు తీసినట్లు ఉన్నాడు రా అతను కాదు కదా. అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతాం. అంటే దూరమే, కానీ నడుచుకుంటూ వెళ్ళిపోతాం. మళ్ళీ సాయంత్రం రథం లాగినప్పుడు కూడా నడాలి. అందుకనే నడుచుకుంటూ వెళ్దాం, లేకపోతే ఆటో ఎక్కేద్దాం అని ఆలోచిస్తున్నాం. కొంచెం దూరం వెళ్ళాక ఆటోలు ఏమన్నా వస్తే ఎక్కేద్దాం, లేకపోతే అలా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. అంటే వాటర్ బాటిల్ తీసుకున్నాం, చిన్నపిల్లలు పంచుతున్నాను అనమాట. వాటర్ బాటిలే కాదు, ఉప్మాది పెట్టి అంటే అదే కూర బంగాళదుంప బట్టని కూర కూడా వేస్తున్నారు. ఫ్రీయే, డబ్బులు ఏం కాదు. ముందు జనం చూడండి. మేమే అనుకున్నాం చాలా అంటే చాలా మంది వెళ్తున్నారు. టీవీలో ఇప్పుడే గుడి దగ్గర ఏం జరుగుతుందో లైవ్ చూసాం, ఒక దాంట్లో కనిపించింది అనమాట. అది మాత్రం చాలామంది జనం ఉన్నారు. ఆ గుడి దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా ఎక్కువైపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మా ముందర ఎంతమంది నడుస్తున్నారు చూడండి, కనబడుతుందా? చాలా అంటే చాలామంది జనం ఉన్నారు. కాకపోతే ఫోన్ కెమెరా వాళ్ళు కానీ ఏదైనా స్టిక్ ఉంటే బాగుంది, పైకి ఎత్తి చూపిద్దును. మొత్తం అంటే ఇది చాలా పెద్ద రథయాత్ర కదా, దేశం నలుమూలల నుంచి వస్తారు చూడడానికి. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి జరుగుతుంటాయి ఇలాంటివి, ఎప్పుడో కానీ దొరకవు. అంటే అంతమంది జనం అలా అంత పెద్ద రథాలు లాక్కుని అంటే ఆ విజువల్స్ అదే ఆ దృశ్యాలు ఎక్కడా కనిపించవు కదా మనకి. రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి మొత్తం అంతా కటౌట్లలో నిండిపోయింది. అంటే గుడి దగ్గరికి వెళ్తే ఇంకా ఎక్కువ ఉంటాయి. మేము నిన్న ఇక్కడ నుంచి అక్కడ అదే మా ఊరు నుండి ప్లేస్ దగ్గర నడిచి వెళ్ళేసరికి చాలా టైం పట్టింది. కానీ ఈరోజు మాత్రం చాలా తొందరగా నడిచి వచ్చేసాం రైల్వే స్టేషన్కి. రథయాత్ర ఎలా జరుగుతుందా అని చూడడానికి అయితే నేను చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. అంటే మా అమ్మలు కూడా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పారనమాట. ఎందుకంటే ఆ రథాల కింద దగ్గరికి వెళ్తే చాలామంది తొక్కిసలాట్లో చనిపోతారంట. కొంతమంది అయితే కావాలనే రథం కింద పడిపోయి చనిపోతారంట. అన్నీ చూద్దాం. కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు చేతులు చూద్దాం. వికలాంగులు
పుణ్యం వస్తుందని పడిపోతారంట. రైల్వే స్టేషన్ దగ్గర అయితే చూడండి ఎలాంటివి పెట్టారా. ఇగో చూడండి చాలా పెద్ద లైన్ ఉన్నది. ఇందాక నుంచి అలా వస్తున్నా ఉన్నది లైన్ చూడండి. అక్కడికి వెళ్ళి చూస్తే ఏంటిస్తున్నారా, ఆకులు పంచుకుంటూ వెళ్తున్నారా, ప్రసాదం ఏంటిస్తున్నారా అబ్బా చెప్తాం ఆగండి. అంటే ఏదో హలవలా ఉన్నది కదా అలాంటి ప్రసాదం ఇస్తున్నారా. అదిగోండి ఆ ప్రసాదం ఏంటో దాన్ని ఎప్పుడు చూడలేదు సరిగ్గా. అదేమంటారో తెలిస్తే కింద కామెంట్ చేసేయండి. ఇదిగోండి కరెక్ట్గా సెంటర్ రోడ్కి అయితే వచ్చేసాం. చూడండి జనాలు ఏ విధంగా ఉన్నారో. మొత్తం అంతా జనాలతో నిండిపోయింది రోడ్డు అయితే. ఇక్కడ నుంచి రథం లాక్కుంటూ వెళ్తారేమో అని అనుకుంటున్నాను. బాబు ఫోన్కి సరిగ్గా చూపించలేకపోతున్నాను కానీ నిజం చెప్తున్నానా, ఇంతమంది జనం వస్తారని అసలు అనుకోలేదు. ఇక్కడ కానీ తగ్గిపోయామంటే మన పని అయిపోయినట్టే. లైన్లు చూడండి ఎలా కడుతున్నారా. మనం ఏం చేద్దాం అనుకున్నా సరే వర్షం అయితే వస్తుంది. కానీ ఇలాంటి కార్యక్రమాలకు వర్షం రావడమే చాలా మంచిదే. అంటే అదొక అంటే శకునులా భావిస్తారు కదా. అచ్చతరిలో మాట్లాడుతారండి ఏమనుకోకండి. జై జగన్నాథ్. అంటే ఎంత ఎక్కువ మంది ఉన్నారు పోలీసులు. ఇంతమంది జనం ఉన్నారంటే పోలీసులు ఉండాల్సిందేలే. ఎక్కడికక్కడ అంబులెన్స్లు అన్నీ తిరుగుతూ ఉన్నాయి. ఇంకా రథయాత్ర స్టార్ట్ అవ్వకుండానే ఎలా ఉన్నదంటే ఆ యాత్ర స్టార్ట్ అవుతే ఇంకెంత గట్టిగా ఉంటుందో ఆలోచించండి. అంటే ఇప్పుడు ఫస్ట్ మనం గుడికాడికి వెళ్దాం. అక్కడ నుంచి వచ్చి మళ్ళీ రథం స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ కాదు కానీ రథం తిరిగి దగ్గరికి అయితే వద్దాం. మొత్తం అందరూ కలిసి ఉన్నారు. ఇక్కడ నుంచి ఎంత బాయ్స్ ఉన్నారు చూడండి. అంటే అంబులెన్స్ వెళ్ళడానికో దేనికో తెలియదు కానీ ఇందులోంచి ఇప్పుడైతే చూస్తే అంబులెన్స్ వెళ్ళింది. చూసారా అంబులెన్స్లు ఎలా వెళ్తా. ఇంకోండి ఇంకా వస్తున్నాయి. మొత్తం అంతా అందులోనే వెళ్తున్నాయి. చిన్న రథంలో హైదరాడా గుడి దగ్గరికి వచ్చేసాం. గుడి చూడండి కనబడుతుందా. ఎంతమంది జనం వస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు రా బాబు. అసలు నిజం చెప్తున్నా రే వెనకాల ఉంటారా నువ్వు వెళ్ళిపోయా అనుకో ఇక్కడ దొరకం. అటు సైడ్ తిప్పుతాను చూడండి. పూరి జగన్నాథ్ గుడి దగ్గరికి అయితే మనం వచ్చేసాం. గుడికి వెళ్ళే దారిలో అయితే ఒక చిన్న రథం కనిపించింది. అక్కడ ఆగి దండం పెట్టుకున్నాం. వెళ్ళే దారిలో అయితే చాలా మంది భక్తులు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా డ్యాన్స్లు వేస్తున్నారు. ఎలా వేస్తున్నారు మీరే చూడండి. పడతాయి కదా. క్రౌడ్ చూడండి ఎంత ఎక్కువైపోయిందో. మొత్తం నిండిపోయింది. సార్ చూడండి ఎలా ఉందో. ఇంకంతే రథాలు చూపిస్తాను చూడండి. రథాలు ఇక్కడ నుంచి క్లియర్ అవుట్ కనబడుతున్నాయా. అదిగోండి రెండేనా రెండు రథాలు కనబడుతున్నాయి. అదిగో చూడండి మొత్తం 3 రథాలు అవి అవుతాయి. ఆ రథం దగ్గరికి వెళ్ళడానికి అవుతే పక్కకి వెళ్ళడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. కానీ సడన్ గా ఒక్కసారిగా జనాలు బ్యాక్ వచ్చేసరికి ఉచ్చబడిపోయింది నాకైతే. ఏదో కష్టపడి రథాల దగ్గరికి వచ్చేసాం. కొంచెం ఉండుంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. కానీ సడన్ గా పోలీసులు ఆపేశారు. వాళ్ళు ఎంత గట్టిగా తోస్తున్నారంటే వెనకాల మనుషులు ఉండబట్టి సరిపోయింది. కానీ లేకపోతే కిలోమీటర్లు అవతలకి వెళ్ళి పడతాం. ముందు రథాల దగ్గర అంతా ఖాళీగానే ఉన్నది. కానీ మా దగ్గర మాత్రం అసలు నించోడానికి కూడా అవ్వలేదు. కిందన పడితే ఎక్కడ తొక్కేస్తారని చాలా భయం వేసింది. ఇంక చేసేది ఏం లేక మేము నించుని చోటు నుంచి రథాలు చూస్తూ ఉన్నాం. చూసారు కదా ఎలా ఉన్నారా. ఇంకా ఇప్పుడు ఎలా ఉంటారు రథాలు కదిలినప్పుడు ఎలా ఉంటుందో ఊహించుకుంటున్న భయంగా ఉంది. జనాల మధ్యలోకి మాత్రం అస్సలు వెళ్ళకూడదు ఇలాంటివి జరిగినప్పుడు. ఏదో ఎర్లీ మార్నింగ్ వచ్చి ఉంటే రథాల దగ్గరికి వెళ్ళేవాళ్ళం. కానీ మేము రావడమే 10 అలా అయిపోయింది అనమాట. అందుకనే
ఇప్పుడు ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోతాం. 4 కిలోమీటర్లు నడలే. ఇంకా రిటర్న్ మేము ఉండే ప్లేస్కి అయితే వచ్చేస్తున్నాం. వచ్చే దారిలో కాళ్ళు నొప్పుతానని చెప్పి ఒక దగ్గర కూర్చుంటే పక్కన పక్షులు ఉన్నాయి, చూడండి ఎలా ఉన్నాయి. వాటి సంగతి పక్కన పెడేస్తే మేము మళ్ళీ దారి తప్పిపోయి వచ్చిన ప్లేస్కి 2సారి వెళ్ళిపోయాం. ఆ తర్వాత వాళ్ళని వీళ్ళు అడుకున్న తర్వాత అయితే మళ్ళీ కరెక్ట్ రూట్లోకి వచ్చేసాం. గూగుల్ మ్యాప్ ఆన్ చేద్దాం అంటే నెట్ కూడా సరిగ్గా పనిచేయలేదు. మీరు చూసారు కదా ఆ వీడియోలు, అంటే ఆ కింద పడ్డామంటే మన పని అసలు ఇంకా అలా ఉంది. అక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోతాం. కాళ్ళు మాత్రం ఒక లెక్కల్లో పీకుతున్నాయి. ఇప్పుడైతే జై జగన్నాథ్, జై బోలో గణేష్ అమ్మ ఎవడ నువ్వు సంబంధం లేనట్టు మాట్లాడుతాడు దేనికినే. సరే, మధ్యలో ఏమైనా వింతల విశేషాలు జరిగితే వీడియో ఆన్ చేస్తాను. అప్పటి వరకు ఇలా నడుచుకుంటూ వెళ్ళడమే. మార్నింగ్ ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి వచ్చేసాం. అబ్బాబ్బా కాళ్ళు అయితే నొప్పి వచ్చేస్తున్నాయి ఫుల్గా. దాదాపుగా ఒక 10 కిలోమీటర్లు నడిచి ఉంటాం. ఇప్పుడు మళ్ళీ రథం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు వెళ్దాం. నీట్గా ఇంటికి వెళ్ళి తినేసి ఒక గంట సేపు రెస్ట్ తీసుకుంటాం. అప్పుడు మళ్ళీ రథం స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు ఎలా జరుగుతుందో, రథం లాగినప్పుడు ఎంతమంది జనం ఉంటారో చూద్దాం. అప్పుడు వీడియో అయితే ఇంకా అయిపోలేదు, అప్పుడు వీడియో కూడా పెడతాను. సరే, తినేసి రెస్ట్ తీసుకుని రథం దగ్గరికి వెళ్ళిపోదాం. A few moments later. జనం ఆ గుడి దగ్గర నుంచి వచ్చిన తర్వాత అయితే ఇంటి దగ్గర ఫుల్గా తినేసి ఒక 2 గంటలు రెస్ట్ తీసుకుని మళ్ళీ ఈవినింగ్ అక్కడికి వెళ్తున్నాం. ఎంతో కష్టపడి అక్కడికి వెళ్ళాం కానీ రథాల దగ్గరికి రావడం లేదు. ఇప్పుడైనా సరే రథాల దగ్గరికి వెళ్తాం లేదో చూద్దాం. అంటే అంత దూరం నుంచి వచ్చాం కదా అది చూడటానికి. ఇంకా అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళిపోదాం, చూద్దాం. ఇప్పుడైనా సరే రథాలు కదలదాం. మార్నింగ్ కూడా సేమ్ ఇలానే. ఫస్ట్లో వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లో ఫ్రీగా ఉన్నది, కానీ రథాల దగ్గరికి వెళ్ళేసరికి మాత్రం ఊపిరి ఆడకుండా అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉంటుంది ఏంటో. వాళ్ళ పైకి ఎక్కేసారా ఏకంగా, వాళ్ళైతే ఏకంగా గుడి పైకి ఎక్కేసారా. వీళ్ళకే చూడడానికి బాగుంటుంది. కింద ఉన్న వాళ్ళకి అయితే రథాలు అవి సరిగ్గా కనిపించదు, కానీ అలా పైన ఉన్న వాళ్ళకి మాత్రం క్లియర్ అవుట్ కనపడుతుంటాయి. చూడండి ఆ పైకి ఎక్కారు. మనల్ని కూడా అలా బిల్డింగ్ ఎక్కుదాం అనుకుంటే మా వాళ్ళు మన లెక్కనెవరు అని అంటున్నారా. వెనకాల చూసారు కదా, వాళ్ళందరూ మా రిలేటివ్సే, వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నాను అనమాట. ఇప్పుడు రేపు మార్నింగ్ ఆ బీచ్ అది చూసుకొని వెళ్ళిపోవడమే. ఇప్పుడైతే ఆ రథం దగ్గరికి వెళ్దాం, జగన్నాథ రథ చక్రాల దగ్గరికి. హనుమాన్ చూడండి ఎలా ఉన్నాడా. జై శ్రీరామ్. దగ్గరికి అయితే వస్తాం, కానీ ఒకటే ఉన్నది కనపడుతుందా, వస్తారేమో అని అనుకున్నా, కానీ ఒక్కొక్కటి లాక్కుని వస్తారంట. ఫస్ట్ వచ్చేసి ఇది బలరాముడి రథం అంట, ఆ తర్వాత వరుసగా మిగతా 2 వస్తాయంట. ఫస్ట్ అయితే అక్కడ ఆగున్నది, ఈసారైనా దాని దగ్గరికి వెళ్తాం లేదో చూద్దాం. చాలా అంటే చాలా దగ్గరికి వస్తాం. ఇక్కడ ఉన్నది వారిని కూడా సేమ్ ఇంత దూరంలోనే. జై జగన్నాథ్. అదిగో చూసా, చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇంత దూరం నుంచి చూస్తేనే ఏదో అనిపిస్తుంది నాకైతే. ఇలా వస్తుంది, భయం వేస్తుంది నాకు, ఎవడన్నా తోసుకెళ్ళిపోతాడండి. రథం మాత్రం చాలా అంటే చాలా బాగున్నది. ఇంత దూరం నుంచి చూస్తేనే అది ఎలా అనిపిస్తుంది, దగ్గర నుంచి చూస్తే మాత్రం ఇంకా వేరే లెవెల్ ఫీల్ అంతే. జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్. రథం అయితే చాలా దగ్గరకు వచ్చేసింది. ఇంత దగ్గరకు వచ్చిన తర్వాత ఎలాగైనా సరే తాడు పట్టుకుని రథం లాగాలని అనుకున్నాను. చూసారా ఎంతమంది జనం ఉన్నారో. వాళ్ళు దాటుకుని అసలు వెళ్తారని అనుకోలేదు, కానీ ఏదోలా తాడు దగ్గరికి అయితే వెళ్ళాను. తర్వాత ఎలా రథం లాగాను మీరే చూడండి. జై జగన్నాథ్, జై జగన్నాథ్. జై జగన్నాథ్, జై జగన్నాథ్. తాడు చూడండి ఎంతలో ఉందా. తాడైతే ఇప్పుడు వరకు లాగానా చాలా అంటే చాలా లావున్నదా. ఎందుకంటే రథం దగ్గరగా చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాను రథం దగ్గరగా. ఇదిగోండి జై జగన్నాథ్. చూసారా, ఇదైతే ఫస్ట్ రథం. 2వ రథం కూడా ఉన్నది. ఇప్పుడు వరకు తాడు
లాగా తాడైతే చాలా లాగుంది, మొత్తం అసలు ఖాళీ లేదు. ఇదిగో తాడు లాక్కుని వెళ్తున్నాను అటు సైడ్. బాబాయ్ జై జగన్నాథ్. చూడండి తర్వాత ఇక్కడికి వచ్చాం అనమాట. మా బిడ్డు కూడా ఏమో వాళ్ళతో వెళ్ళిపోయాడు, మా వాళ్ళతోనే రెండో రథం దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ ఫోన్ చేసాం, ఇక్కడ జైంట్ వీల్ దగ్గర ఉన్నామని ఫోన్ చేస్తే వస్తున్నాం అని చెప్పారు. మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం, వాళ్ళు వచ్చిన తర్వాత ఎక్కుదాం, లేకపోతే చూసి వచ్చేద్దాం. లోపల ఎలా ఉన్నదో చూసేద్దాం పదండి. చాలాసేపు ఈ ఎగ్జిబిషన్లో వచ్చిపోయే వాళ్ళు మొక్కలు చూసుకుంటూ ఉన్నాను. ఏమైందంటే రథాల దగ్గర మొత్తం అందరూ సెపరేట్ అయిపోయారు. మా బిట్టుగోడు కూడా వాళ్ళతో కలిసి వెళ్ళిపోయి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నేను ఒక అన్నయ్య కలిసి తిరుగుతూ ఉన్నాను. అన్నీ కూడా మన రిలేటివ్, కాకపోతే ఈ ఎగ్జిబిషన్కి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కలిస్తే వాళ్ళతో వెళ్ళిపోయాడు. నేను ఇంకొకనే అయిపోయాను. అలా ఒక మూలన కూర్చొని ఉంటే ఒక అరగంట తర్వాత మా దండుపల్లి బ్యాచ్ అంతా వచ్చేసింది. వాళ్ళందరూ వచ్చిన తర్వాత అయితే ఇక్కడ ఉన్నది ఏదో ఒకటి ఎక్కుదాం అని డిసైడ్ అయ్యాం. కాకపోతే ఏది ఎక్కుదాం అని చాలాసేపు ఆలోచించిన తర్వాత అయితే ఈ జైంట్ వీల్ ఎంతో కొంత బెటర్ అని అనిపించింది. ఇంకా టికెట్లు తీసేసుకుని అయితే అది ఎక్కడానికి రెడీ అయిపోయాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఎంజాయ్ చేసామో మీరే చూసేయండి. చాలా భయం అవుతుంది, మళ్ళీ తిరుగుతుంది జైంట్ వీల్. ఇందాక స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడైతే ఆఫీసర్ మొత్తం లెక్కెత్తున్నారు. ఎలా ఉందా? చాలా బాగుంది. ఇప్పుడు తర్వాత బ్రేక్ ఫాస్ట్, అదే బ్రేక్ డాన్స్ ఎక్కుతాం. చూడండి వెనకాల పూరి లొకేషన్ కనబడుతున్నా, హైలైట్ అది తిరిగిపోయింది అంతే. బ్రహ్మానందం గుర్తొచ్చాడా? జైంట్ వీల్ పైనుంచి రథాన్ని తీసుకెళ్లి రోడ్డు చూడండి ఎంత బాగున్నదో. మొత్తం లైటింగ్ తో ఫుల్ జనాలతో నిండిపోయి ఉన్నది కదా. ఒకవేళ రథంగా నుండి ఉంటే ఇంకా హైలైట్ అయిపోయినా, కాకపోతే అప్పటికే రథాలన్నింటినీ తీసుకుని వెళ్ళిపోయారు. అన్నట్టు మర్చిపోయాను, ఓన్లీ 2 రథాలు మాత్రం వెళ్ళాయి. ఎందుకంటే ఆ రోజు నైట్ జగన్నాథ స్వామి రథం కదలలేదు, ఆ తర్వాత రోజు మార్నింగ్ తీసుకుని వెళ్ళారు. ఎగ్జిబిషన్ లో ఫుల్ గా తిరిగేసిన తర్వాత అయితే ఏదైనా తిందామని వచ్చాం. మెయిన్ రీజన్ తినడానికి కాదు కానీ ఇక్కడ కుర్చీలు ఉన్నాయని చెప్పి వచ్చేసాం. ఇక్కడ ఏదో చూడడానికి చాట్ లో ఉన్నది. మనం అయితే ఇప్పుడు పూరి హాట్ చాట్ ని ట్రై చేసేద్దాం. అది అచ్చం చూడడానికి హాట్ చాట్ లోనే ఉన్నది, మరి టేస్ట్ ఎలా ఉన్నదో తిన్న తర్వాతే తెలుస్తుంది. చాలాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత అయితే మేము ఉండే ప్లేస్కి పాదయాత్ర మొదలు పెట్టేసాం. వెళ్ళే దారిలో చూడండి జనాలు అందరూ ఎలా ఉన్నారు. వీళ్ళైతే ఇంకా కొంచెం పర్లేదు. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత అయితే బస్ కాంప్లెక్స్ దగ్గర చాలా మంది అయితే పడుకుని ఉన్నారు రోడ్ల పైన. ఇలాంటి పెద్ద పెద్ద ఫెస్టివల్స్ ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి జరుగుతూ ఉంటాయి కదా. ఫెస్టివల్ చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ ఒక రోజు ఉండడానికి స్టే ప్రొవైడ్ చేస్తే బాగుంది. నాకు మాత్రం గుడి దగ్గర నుంచి మేము ఉండే ప్లేస్కి నడిచి వెళ్ళేసరికి పులిసి కారిపోయింది. నాకు మా బిట్టుగోడికి అయితే ఇంకా సరదా తీరిపోయింది. ఎందుకనుకుంటున్నారా, మార్నింగ్ కూడా మేము రథాలు చూడడానికి వెళ్ళాం కదా. దాదాపు ఈ రోజు అయితే 20 కిలోమీటర్లకి ఎక్కువే నడిచేసాం. కరెక్ట్ గా మేము ఉండే ప్లేస్కి 2 కిలోమీటర్లు ఉన్నదనగా మొత్తం అందరూ ఇంకా నడవలేమని ఒక దగ్గర కూర్చొని ఉండిపోయారు. తర్వాత అయితే ఒక ఆటో ఎక్కేసాం అనమాట అక్కడ నుంచి. మొత్తానికి మేము ఉండే ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాం. మార్నింగ్ వెళ్ళినప్పుడు 3 రథాలు చూపించి ఇప్పుడు ఈవినింగ్ అదే నైట్ ఇక్కడ ఒక రథమే చూపించండి ఏంటని అనుకుంటున్నారా. రథాలు అయితే ఒక్కొక్కటి ఒక్కోసారి లాక్కొని వస్తారనమాట. ఈ రథం ఎలా అయితే లాక్కొని వచ్చారో సేమ్ అలాగే మిగతా 2 కూడా లాక్కొని వస్తారు. అందుకని జనాలు ఎక్కువగా ఉండడం వల్ల అయితే ఆ రథాల దగ్గరికి వెళ్ళలేదు. తాడుది పట్టుకుని ఆ రథం అది లాగుతుంటే నాకు ఎలా అనిపించింది అంటే నేను నిజంగా తాడు పట్టుకుంటున్నాను అనుకోలేదు. అదృష్టంగా ఏదో పట్టుకున్నాను.
చాలా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన అది పట్టుకున్నప్పుడు అదొక రకమైన వైబ్ అయితే వచ్చింది. రథాలు అయితే సరిగ్గా చూపించలేదు కదా, రథాలు అయితే వేరే గుడి దగ్గర తీసుకుని వెళ్ళి పెడతారనమాట. అంటే వాళ్ళ అత్తగారు ఇంటి దగ్గర తీసుకెళ్తారు. 3 రథాలు అక్కడే ఉంటాయి. కొన్ని రోజులు దీన్ని ఫస్ట్ జాతర అని పిలుస్తూ ఉంటారు. ఆ తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత అయితే ఆ రథాలు తీసుకొచ్చి మళ్ళీ అక్కడ గుడి దగ్గర పెడతారంట. అక్కడ తీసుకెళ్ళిన దాన్ని అయితే అంటే ఆ రథాలు తీసుకెళ్ళి అక్కడ పెట్టిన దాన్ని అయితే ఫస్ట్ జాతర అని అంటుంటారు. మళ్ళీ ఆ రథాలు ఇక్కడ తీసుకుని వస్తారు కదా, దాన్నే అదే లాస్ట్ జాతర అని అంటారంట. దాన్ని అయితే మనం మిస్ అవుతాం. సేమ్ అది కూడా ఇలానే జరుగుతుంది. కానీ ఈ జాతరకు రావడం నేను ఫస్ట్ టైం ఈ రథాలు అవి లాగుతున్నప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దలు ముసలి వరకు తాళ్ళు పట్టుకుని లాగుతున్నారు. వాళ్ళకి ఏమవుతుందని భయం కూడా లేకుండా తాళ్ళు పట్టుకుని లాగుతుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కానీ ఎప్పుడు ఇలాంటి వాటికి రాలేదు. సింహాచలం గిరి ప్రదక్షిణకి వెళ్ళాను, అప్పుడు ఇంత ఎంజాయ్ చేయలేదు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎంజాయ్ చేయడం పక్కన పెడితే ఆ రథాలు లాగేసి అంతా తిరిగేసి ఎగ్జిబిషన్కి వెళ్ళి మొత్తం అన్ని చేసిన తర్వాత అయితే ఇంటికి రావడానికి మాత్రం నాన్న తెప్పులు పడడం, కాళ్ళు అవి ఒక లెక్కల్లో పీకినాయి. అండ్ ఈ రథాలు అవి మీకు నీట్గా చూపించలేదు కదా, ఈ వీడియోకి కానీ 1K లైక్స్ కొట్టి 50 కామెంట్స్ పెట్టినట్లయితే ఆ రథాల దగ్గరికి వెళ్ళి నీట్గా వీడియో తీసి పెడతాను. అందరూ కిందన జై జగన్నాథ్ అని జై పూరి జగన్నాథ్ అని కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు టాటా బాయ్ బాయ్. ఇంటికి వెళ్ళి నీట్గా తినేసి పడుకుందాం, మళ్ళీ కలుసుకుందాం.